హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. డే 54 తనుజ, దివ్య, రీతు ఉంటారు. మాధురి గారు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. అంటే శ్రీజ గురించి. శ్రీజ ఏంటంటే వచ్చిన వెంటనే నన్ను సంచాలకుగా నా గురించి ఎందుకు చెప్పింది, కక్షమైన ఏం పాయింట్ ఇస్తుందని వచ్చిన వెంటనే నన్నే డిపెండ్ చేసింది కాబట్టి ఆమె ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పారు. నిజంగా ఇంకా దివ్య కూడా వచ్చిన వెంటనే నిజంగా బాగా పోగు చేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఆమెనే ఎలిమినేషన్ అవుతుంది అని మాట్లాడు. 54 డే 54న ఇంకా సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత శ్రీజ, మాధురి పడుకున్నప్పుడు సాంగ్ ఏమొస్తుంది అంటే సాంగ్ వస్తుంది. తర్వాత మాధురి వాడుకుంటుంది. శ్రీజ ఏ అమ్మ లేగాలే అని అంటుంది. పడుకుంటే కుక్కలు అరుస్తాయి అంటుంది. పడుకుంటుంది, అట్లనే పడుకుంటే కుక్కలు అరుస్తాయి. ఈ మాన్యువల్ అయితే మాధురి అరే ఎవరు చెప్పకండి ప్లీజ్రా చెప్పకండి అని అంటుంది. అనక మాన్యువల్ అక్క నువ్వే నాకు ఇంకోసారి పడుకుంటే నీకు గుంజీలు తెప్పిస్తా అంటుంది. అనక మళ్ళీ బాత్రూమ్ లేదేస్తుంది. అయితే ఓకే చెప్పు కళ్యాణ్ నడుపు లేదు అంటే మళ్ళీ గుంజీలు తెప్పించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, బాత్రూంలోకి మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ ఒక సోర్కొస్తా. ఇక నీ మొక్కల్లోనే కనిపిస్తుంది ఎవరు పడుకున్నట్టు చెప్పంటే అదే మళ్ళీ మీ మమ్మీ పోయింది గంట సేపు అయింది బాత్రూంలోకి, అందుకని నేను కూర్చుని ఏం చేయాలంటే నువ్వు కూర్చో నాకు ఏదైనా ముచ్చట్లు లేకపోతే నిద్ర వస్తుంది అని అంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత మాధురి వీళ్ళు ఇంకా తర్వాత వెళ్తారు. అయినాక మళ్ళీ మాధురి ఇంకా కుక్కల సౌండ్ వస్తుంది. శ్రీజ, భరణి ఇద్దరు అక్కడ నిలబడండి. మీ ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఎవరు పర్మనెంట్ ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అది చేయమనంటే నిఖిల్, గౌరవ్ మీరిద్దరు అది పెట్టుకొని పలగొడతారు. భరణి గారు సేవ్ అయితే శ్రీజ ఎలిమినేట్ అయితే పాపం నిజం భరణి గారు శ్రీజ పాపం అనిపిస్తుంది, ఏడుస్తుంది. కళ్యాణ్ అయితే అక్కడ ఏడుస్తూనే ఉన్నాడు. తను వచ్చి అరే నీవు నాకు ఎలాంటి గొడవలు లేవు, ఆ గొడవల వల్ల నువ్వు అలా అనుకోకురా, అలా ఏం గొడవలు లేవు అని మాట్లాడుతుంది తనుజ. వెనక ఓకే ఏం లేదని హాక్ చేసుకుంటుంది. ఇంకా శ్రీజ ఏమన్నా అందరు హాక్ చేసుకుంటారు. పాపం అనిపిస్తుంటే నాకు మాధురి, తనుజ వీళ్ళందరూ ఇంకా హాక్ చేసుకున్న తర్వాత ఇంకా ఎలిమినేషన్ అయితే పాపం కళ్యాణ్ ఏడుస్తుంటాడు. అలా కళ్యాణ్ ఏడుస్తుంటాడు. దా అని అంటారు. తర్వాత సంజన, ఇమానుయల్ ఇద్దరు బయట కూర్చొని మాట్లాడతా కనిపించట్లేదంట అని ఇట్లా చేతిని ఇట్లా గీత గీసి చెప్తాడు. ఎవరు కనిపించట్లేదు గీత గీసి చెప్తాడు. గీత గీసేటప్పుడు ఉంటాడు కెప్టెన్ కంటెండర్ ఎవరెవరిని చేస్తారో చూడాలరా అన్నట్టు కెప్టెన్ కంటెండర్ని ఎంచుకోండి అని మా భరణి గారు ఎవరు పర్మనెంట్ హౌస్ మేట్ అయినందుకు మీరు కెప్టెన్సీ కంటెండర్ ఎవరు కావాలనుకుంటుంటారో మీరు ఎంచుకోవచ్చు అని చెప్తున్నప్పుడు ఓకే అని భరణి గారు ఎవరికి మాధురి అంటే నా గురించి కూడా ఆలోచించండి, నాకు కూడా సపోర్ట్ చేయండి అన్నట్టు. తర్వాత అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇటు రాండి అని లోపలికి తీసుకొస్తారు. ఇమాన్యుయల్ కూడా ఉంటారు, సుమనన్న ఉంటాడు, రామ్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కెప్టెన్ అయ్యారు కాబట్టి తనుజని ఇద్దాం. ఇమాన్యుయల్ నువ్వు సపోర్ట్ చేసా అంటే లేదా నన్ను ఇష్టం అని అన్నట్టు. ఇంకా తనుజకు సపోర్ట్ తనుజ, దివ్య, భరణి, నిఖిల్, ఇంకెవరు నిఖిల్, సాయి వీళ్ళని కెప్టెన్సీ కంటెండరు. ఈ కెప్టెన్సీ కంటెండర్ అయినప్పుడు రీతు ఎవరు సంజన గారు ఇంకా వీళ్ళందరూ సపోర్ట్ చేయని వాళ్ళందరూ కూర్చుంటారు. అయితే సంజన గారు నాకు ఆయన చేయడు, నాకు తెలుసు, ఆయన నన్ను అడగలేదు ఆ టీంలోకి రమ్మని. నన్ను అడగలేనప్పుడు నేను కూడా ఏం చేయలేను కాబట్టి నేను ఏం అడిగాను ఆయననే అని అంటారు. అయితే మాధురి అంటే నేను సంచాలకుగా ఉన్నా కానీ నేను ఆమెకు సపోర్ట్ చేయలేను. ఓకే ఆమెకు సపోర్ట్ చేశానని ఆయన నన్ను తీసుకోకపోతే నేను ఏం చేయలేను అని మాట్లాడుతుంది. తర్వాత భరణి గారు ఇంకా వీళ్ళందరూ అనుకుంటాం. మాధురి, సంజన ఇద్దరు కెప్టెన్ గౌరవ్ ఎందుకు సోది అనిపిస్తుంది నాకైతే. గౌరవ్ నేను చూపించి కోపం వస్తుంది. తర్వాత కెప్టెన్సీ కంటెండర్ గురించి మాట్లాడుకుంటారు. అది అయిపోతుంటుంది. అయిపోయిన తర్వాత
కంటెండర్ గురించి మాట్లాడతారు. అయిపోతుంది. తర్వాత కళ్యాణ్ మాట్లాడుకుంటారు. అరే మాధురి మేడం సపోర్ట్ చేసింది, వై సాయి మాధురి మేడం ఎందుకు వై అని అంటారు. సో చెప్పాడు కళ్యాణ్ రేపు, అరే నాకు సపోర్ట్ చేస్తా అన్నట్రా, బెట్టా స్కూల్లో అయినాక నీకు పేషెన్స్ పెట్టుకో సపోర్ట్ చేస్తా అని అంటాడు. కానీ నాకు సపోర్ట్ చేయలేడని చెప్తుంటాడు. అయితే సపోర్ట్ చేస్తా అన్నాడు. అంటే కళ్యాణ్ అంటాడు, మళ్ళీ ఇల్లు అడుగు అంటే వద్దురా అని అంటారు. భరణి గారు మాధురి గారు తను మాధురి గారిని పిలుచుకొని పోతాడు. మాధురి వేసుకొని నేను కలిసి అందరికి అయిపోతుంది కదా, మేమున్నాము, మేము ఎవరమైనా ఒకరం అవుతాము అని అంటారు. అయితే ఆ విషయంలో నాకు అది ఫుల్ ఫన్ ఉంటుంది. ఎవరెవరైనా ఒకరం అవుతాము అని అంటారు. అయినాక అస్సలు వినడు. వినకుండా నేను సపోర్ట్ చేస్తా అంటే, నేను సంచాలక్ కదా, నాకు సపోర్ట్ చేయడం అట్లానే ఏం లేదు, నేను సంచాలక్గానే ఉన్నా అన్ని టీంలలో అని అంటారు. అది హైలైట్ అనిపించేది. ఇంకా అంత బాధ అయితే నేను సపోర్ట్ చేసిన సాయి అక్కడ పోయి ఇక్కడ పోయి వచ్చాడుగా, మళ్ళీ మధ్యలో వచ్చిన మీ గ్రూప్లో కంటే సాయి నీకు పక్క కావాలంటే అవునా అని అంటే ఇంకా సపోర్ట్ ఇంకా అడుగుతారు. తర్వాత ఇంకా టాస్క్ తర్వాత ఇంకా వీళ్ళ గొడవలు అవుతుంటాయి. తర్వాత సంజన మైనల్ కూడా భరణ్ టీంలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశాను, నేను ఆయన వల్లనే ఎలిమినేషన్ అయినా కాబట్టి నాకు ఆయన సపోర్ట్ చేయడానికి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ మాట కూడా అందుకే అడగలేదు, నన్ను కూడా అడగలేదు వాళ్ళు అని అంటారు. అయితే రీతు భరణి గారు సపోర్ట్ అసలు చేయను అని అంటారు. మాధవి నేను ఎలిమినేట్ కాకపోతే మాత్రం చెప్తాను సంగతి, ఎలిమినేట్ అయితే ఇంకా నేనేం చేయలేను కానీ అంటారు. రీతు కూడా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. మాట్లాడుకున్నాకప్పుడు తర్వాత వాళ్ళు డిమాండ్ రీతు టీ గురించి కళ్యాణ్ తనుజల గొడవ నమ్మా నిజంగా బాబో అనిపించింది. కళ్యాణ్ గొడవ ఏంటంటే తనుజ చెప్తుంటాడు. అయితే కళ్యాణ్ ఏంటంటే ఓకే ఈరోజు బెండకాయలు బాగా అంటే ఈమెయిల్ అని ఉంటుంది కాబట్టి ఈమెయిల్ చెప్పడానికి పోతుంటారు. దివ్య కళ్యాణ్ తనుజ ఏమని పోతారు, ఈరోజు మేము ఒక బెండకాయలు ముద్రపోతున్నాయి, బిగ్ బాస్ చెప్పాడు కదా, నోటీస్ పంపించాడు కదా, గలీజ్ చేయొద్దు కూరగాయలు అవన్నీ, ఆ విషయానికి నేను చేయొద్దని చెప్తుంటా. అందుకే నేను ఏంటంటే ఆలు కర్రీ చపాతీలో బాగుంటుంది, బెండకాయ బాగుంటుందని చెప్తుంటాడు. అనక నేను చెప్తున్నా అంటారు. చెప్తున్నా అంటే ఇంకా ఆయనకు అమ్మ చేయమనుకుని వెళ్ళిపోతుంది. రీతి ఏముంటుంది, అరే మేషన్ మేనేజర్ కళ్యాణా లేకపోతే తనుజన అని అంటుంటే నవ్వుతుంటే, ఆ పిల్ల అయితే నువ్వైనవా అని అంటారు. ఇంకేమన్నా నవ్వుకుంటూ పోతారు. తర్వాత నాకు నచ్చలేదు, అరే నాకు నచ్చదు కాబట్టి నేను చేయొద్దని చెప్పినాను. నేను ప్రతిదీ నువ్వు నా మీద ఎందుకు అంత ఆరోస్తుంటావు అని ఆరోస్తుంటారు ఇంకిద్దరు. నువ్వెవరు అని తనుజ, నువ్వెవరు అంతగానో అనడానికి, నువ్వెవరు అని అంటే, నేను హౌస్ మేట్ రా నాయన, నువ్వేంది ఎవరు అంటున్నావు అని పెద్ద గొడవ అవుతుంది. ఏమన్నావు అని తనుజ ఫ్రిడ్జ్ డోర్ డబ్బు నేసేస్తుంటుంది. అది ఓవర్ యాక్షన్ అనిపించింది. తర్వాత రీతుకి ఏమని చెప్తాడు, డెమాన్ ఏం చెప్తుంది రీతు డెమాన్కి ఏం చెప్తా అంటే, టీవీ పరంగా ఇట్లా పోయండి మీరు, టీవీ కొంచెం పోయి నాకు అన్ని ఇస్తాడంటే, అప్పుడు రీతు దివ్య కూడా పెద్ద గొడవ. నిజంగా అందులో చాలా కోపం వచ్చింది నాకు. ఏంటంటే దివ్య ప్రతిదీ ఫస్ట్ నుంచి పొద్దున్న నుంచి రీతు దేనికైనా మధ్యలో గెలుగుతుందేమో అని నాకు అనిపించింది. నిజంగా డెమాన్ ఎట్టి పర్సెంట్ డెమాన్ అని వాళ్ళిద్దరిని కలపొద్దు అనే ఒక ఒపీనియన్ ఉందో ఏందో నాకు అర్థమవుతుంది. కానీ ఇంకా అప్పుడు అయితే ఒక్క మాట కూడా మాట్లాడదు, కామోష్ ఉంటుంది. పాపం అనిపించింది. పెద్ద గొడవ అవుతుంది. ఇంకా టీ తాగినా నాకు టీ వద్దంటారు. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ల గురించి టాస్క్ గురించి వస్తారు. డీజే కెప్టెన్ అంటే ఎందుకంటే డ్యాన్స్ చేయాలి. అక్కడ డ్యాన్స్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు. ఇవి టూ టాస్కులు అంటే 2 టైమ్స్ ఉంటుంది. చెప్తా 2 టైమ్స్ ఉంటుంది. ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఇంకా నాకు సపోర్ట్ చేయి దివ్య మాట్లాడుతుంది. నేను టీవీ విషయంలో గొడవ అయిందని నాకు సపోర్ట్ చేయకుండా ఉన్నాకంటే, నేనైతే సపోర్ట్ తనుజకు రీతి మాత్రం తనుజకు సపోర్టు. కానీ ఓకే గేమ్ అంటే సెకండ్ టాస్కులు ఉంటుంది కదా, దాని విషయానికని మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపించింది. సంజన సోనన్న వీళ్ళిద్దరు మనం డ్యాన్స్ చేద్దాం, మనం గౌరవ్ ఇమాన్యుల్ మళ్ళీ కెప్టెన్ గురించి వయసు ఏమన్నా గౌరవ్ ఏమన్నా ఉంటే అదే సోది పెడతాడేమో అని నా ఒపీనియన్. నిజంగా సోది అంటారు. కళ్యాణ్ భరణి గారిని అడుగుతుంటే భరణి గారు లేదు అని అంటారు, సపోర్ట్ చేయనంటారు. గౌరవ్ నిఖిల్ని సపోర్ట్ చేస్తుంటాడు. మాధురి గారు తనుజ డెమాన్ వీళ్ళందరూ వీళ్ళకి రీతు డెమాన్ నిఖిల్ సపోర్ట్ చేయమని అడుగుతారు. అదే నేను కాకపోతే చేస్తా అంటారు. భరణి గారు
సాయికి సపోర్ట్ చేయమని అడుగుతారు. వీళ్ళందరూ అయిపోతుంది. తర్వాత నిఖిల్కి 3, సాయికి 2, దివ్యకి 5, తనుజకి 8 మెంబర్స్. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చినప్పుడు తనుజ కెప్టెన్ సంచాలక ఈడ ఫెయిల్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎవరు? రామ్. ఎందుకు ఆ మాట అంటున్నంటే, రామ్ ఎందుకు ఫెయిల్ అయ్యానని చెప్తా. రాము కరెక్ట్ ఆడుతుంటాడు. ఒక్కోసారి ఓకే ఆయనకు సపోర్ట్ ఆమె చేయాలని ఎవరికి లేదు. తనుజ అడిగినప్పుడు నేను చెయ్యను, నేను ఇదేం పేరు దివ్య నాకు అడిగింది ఫస్ట్, నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అంటాడు. ఓకే చేసుకో. కానీ కొన్ని విషయాలు నాకు అసలు నచ్చలేదు. నిజంగా కోపం వచ్చింది. ఆయన ఎవరి ఇష్టం బాగాలేదు కానీ కెప్టెన్ అవుతాడు. తనుజ నేను కెప్టెన్ కావాలి. సాయి ఏంటంటే అటు మాట్లాడతాడు. ఎందుకు ఆ మాట మార్పడం ఒక్కటి నాకు నచ్చలేదు. అయినాక నువ్వు కెప్టెన్ కావాలని నేను బాగా కోరుకున్నాను, అందుకే కెప్టెన్ అంటే థ్యాంక్ యూ సాయి, నువ్వు అందరినీ కోరుకుంటావు. ఇక వాళ్ళిద్దరు పెద్ద గొడవ అవుతుంటుంది. సాయి ఇద్దరు నాకు కూడా చెప్పారా మాట మార్చొద్దని చెప్పు, రెండు టంగులు లేవంటారు. భరణి గారు అయితే నేను ఎవరికి సపోర్ట్ చేస్తా అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఆయన మధ్యలో ఆడుతాడు. అబ్బా సేఫ్ గేమర్ అనిపించింది నాకు. ఈమె సపోర్ట్ చేసి ఆమెకు సపోర్ట్ చేసాను. కానీ లాస్ట్లో పాపం భరణి గారు తనుజానికి వెన్నుపోటు ఓడుస్తుండేమో అని ఒక ఒపీనియన్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు. అందరూ గొడవ అవుతుంది. ఫోటో వస్తే అందరికి చెప్తారు, అందరికీ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. నిజంగా దివ్య కెప్టెన్ అవుతుంది. కానీ ఫేస్ మీద భరణి గారిని లోపల వండుకొని వాళ్ళు భరణి గారు వీళ్ళందరినీ ఇళ్ళను మాట్లాడుతుంటారు. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.